మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాలు మొదటి వర్తమానంగా కొద్ది నిమిషములు మీ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతుండగా తోడుగా ఉండండి. ఏ మాటలైతే మీరు మా కొరకు సిద్ధపరిచారో వాటిని జాగ్రత్తగా విని గ్రహించి వాటిని అనుసరించి నడుచుకున్నటకు తండ్రిగా ఎల్లప్పుడూ మీరు మాకు సహాయాన్ని అందించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జరుగుతున్నటువంటి ఒకరోజు క్రీస్తు సువార్త సభకు విచ్చేసిన దైవజనులకును అలాగే దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములను తెలియచేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, 66 పుస్తకాలతో కూడినటువంటి ఈ బైబిల్లో ఎందరో వ్యక్తుల జీవితాలు మనకు కనబడుతూ ఉంటాయి. అందులో మంచివారు కనబడుతుంటారు, అలాగే చెడ్డవారు కూడా కనబడుతూ ఉంటారు. మంచివారి జీవితాలను చదువుకుంటున్నప్పుడు, వారి గూర్చి వింటున్నప్పుడు నేను బ్రతికితే ఇలా బ్రతకాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగే చెడ్డవారిగా ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలను మనం చదువుకుంటున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను ఎప్పుడూ ఇతనిలా లేదా వీరిలా నేను మారకూడదు అని అనుకుంటా. ఏది ఏమైనప్పటికీ పరలోకంలో ఉన్నటువంటి దేవుని చెంతకు మనం చేరాలంటే భక్తులను మాదిరిగా మనం పెట్టుకొని బ్రతకక తప్పదు. అందులో వ్యక్తిగతంగా మనం ఎవరిని మాదిరిగా పెట్టుకొని బ్రతకొచ్చు అన్నప్పుడు, ఒక భర్తగా నువ్వు మంచిగా బ్రతకాలి అని అనుకుంటే అది ఇస్సాకును మాదిరిగా పెట్టుకొని బ్రతకొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇస్సాకు జీవితాన్ని మనం చూసినప్పుడు రిమార్క్ అనేది కనిపించదు. చాలా ఉత్తముడుగా కనబడతాడు. తన జీవితంలోనికి తన భాగస్వామిగా ప్రవేశించినటువంటి తన భార్య పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ తను జీవించినంత కాలం ఆవిడని బాగా చూసుకుంటూ తను గడిపినట్లుగా మనం చూడగలం. అలాగే ఒక భర్తగా దేవుడు నియమించినటువంటి బాధ్యతను సక్రమముగా నెరవేర్చిన వ్యక్తిగా కూడా మనకు ఇస్సాకు కనబడతాడు. అందుకే భర్తగా నువ్వు బాగుండాలి, మంచిగా బ్రతకాలి అనుకుంటే ఇస్సాకును మాదిరిగా పెట్టుకోవచ్చు. అలాగే ఒక భార్యగా నువ్వు బాగుండాలి, చక్కగా జీవించాలి అని అనుకుంటే ఆయనను కన్నటువంటి తల్లి అయిన శారాని మాదిరిగా పెట్టుకొని బ్రతకొచ్చండి. ఎందుకు ఆవిడ గురించి చెబుతున్నానంటే, తన భర్త అయినటువంటి అబ్రహాము విషయంలో ఎప్పుడైతే ఆయనను వివాహం చేసుకుందో, ఆ వివాహం చేసుకున్నది మొదలు బ్రతికినంత కాలం ఎలా బ్రతికింది ఆవిడని మనకు బైబిల్లో రాయబడిన మాటను మనం చదువుకుంటాం అన్నప్పుడు, యజమానుడా అని పిలుచుచు ఆయనకు లోబడి బ్రతికింది. ఎప్పటి వరకు లోబడింది అన్నప్పుడు, బ్రతికినంత కాలం. ప్రతి విషయంలో కూడా లోబడినటువంటి ఒక మంచి ఉత్తమురాలుగా శారా గారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు నిజంగా ఒక భార్యగా నువ్వు ఆవిడని మాదిరిగా పెట్టుకొని బ్రతకొచ్చు. ఇక యవనస్తులైతే యోసేపును మాదిరిగా పెట్టుకొని బ్రతకొచ్చు. ఇలా మనం చూస్తున్నప్పుడు ఎంతోమంది భక్తుల జీవితాలను వయస్సుకు తగినట్లుగా మాదిరిగా పెట్టుకొని మనం బ్రతకగలిగితే మన జీవితం చాలా బాగుంటుంది. ఇంకా కుటుంబ పరంగా కూడా కొందరు వ్యక్తుల్ని మాదిరిగా పెట్టుకొని మనం ఒకవేళ నడుచుకోగలిగితేనండి మన కుటుంబాలు చాలా బాగుంటాయి. అలా ఎవరిని మనం మాదిరిగా పెట్టుకోవచ్చు? కుటుంబాలను బాగుంచుకోవడం కొరకు, అంటే కుటుంబాలు చాలా బాగుండడం కొరకు అన్నప్పుడు
మొట్టమొదటి వ్యక్తిగా మనకు కనబడేది ఎవరన్నప్పుడు ఏమంటే చరిత్రలో ఒక నోహు కనబడతాడు. నోహు జీవితాన్ని మనం చూస్తేనండి, ఆయన ఒక్కడు మాత్రమే దేవునిలో ఉన్నతంగా బ్రతికినట్లుగా కనబడదు, కానీ ఆయనతో పాటు కుటుంబం అంతా కూడా చాలా బాగుందండి దేవునిలో. నిజంగా ఆ తరంలో దేవుడు ఆయన్ని చూశాడు. చూసినప్పుడు ఆయన విషయంలో దేవుడు మాట్లాడినటువంటి మాట ఒక్కసారి బైబిల్ తెరిచి చూడగలిగితే ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం నుండి, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అంటున్నాడు. ఏమండి, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అన్నప్పుడు దేవుడు నోహుతో మాట్లాడుతున్నాడు, నోహు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నోహు ఈ తరంలో ఎంతమంది అయితే జనాభా ఉందో అందరినీ చూశానయ్యా, అందరినీ చూసినప్పుడు నాకు నీవు మాత్రమే నాకు నీతిమంతుడు కనబడుతున్నావు, మరి ఎవరు లేరా అన్నప్పుడు ఎవరు కనబడడం లేదు నాకు. ఎందుకు నోహు ఆయనకు దేవుడికి నీతిమంతుడు కనబడ్డాడు అన్నప్పుడు, ఏమండి మనం 6వ అధ్యాయము, ఒకసారి 6వ అధ్యాయానికి వద్దాం. 6వ అధ్యాయము 9వ వచనం చూస్తేనండి మనకు కనబడుతుంది. 6వ అధ్యాయము 9వ వచనం, నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోహు దేవునితో కూడా నడిచెను. ఏమండి, ఆ తరములో ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు, అలాగే దేవుడితో నడిచాడు. ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయండి ఎవరిలో? నోహులో. ఏమంటే నిందారహితుడుగా ఉన్నాడు అన్నప్పుడు ఉన్నాడండి. అంటే ఆయన్ని చూసినటువంటి వారు, ఆయన సమకాలికులు ఎవరు కూడా నిందించడానికి అవకాశం కూడా ఇవ్వకుండా బ్రతికాడు అనమాట. నిందించడానికి అవకాశం ఇవ్వకుండా బ్రతకడం అంటే ఏ రిమార్క్ లేదు ఆయనలో కూడా, చాలా బాగా బ్రతుకుతున్నాడు. ఏమండి ఇతన్ని తప్పు పడదామంటే అసలు తప్పేం కనిపించడం లేదండి అని అందరూ అనుకునే విధంగా నోహు తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అంత గొప్పగా, అంత భక్తిగా బ్రతుకుతున్నాడు. అంత భక్తిగా ఆయన బ్రతకడమే కాకుండా నిజంగానండి ఆయన భార్యను భక్తులు నడిపించుకున్నాడు, అలాగే ఆయన గర్భంలో పుట్టినటువంటి 3 కుమారులను భక్తులు నడిపించుకున్నాడు. ఆ కుమారులకు భార్యలుగా వచ్చిన వారిని కూడానండి భక్తిలో నడిపించగలిగాడు. ఎవరు? నోహు. కుటుంబం అంత భక్తిగా ఉంది. ఎందుకు అంత భక్తిగా ఉంది కుటుంబం అన్నప్పుడు, కుటుంబ యజమాని అయినటువంటి నోవహు భక్తిగా బ్రతికాడు కనుక. ఎంత భక్తి! నీతిమంతుడిగా, నిందారహితుడిగా దేవుడితో నడిచిన వ్యక్తి కనుక. ఇంతకు దేవుడితో నడవడం అంటే ఏమిటి అనుకుంటున్నారు? దేవుడితో నడవడం అంటే ఆయన ముందు వెళ్ళిపోతుంటే ఆయన అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళిపోవడం అనుకుంటున్నారా? కాదండి. దేవుడితో నడవడం అంటే దేవుడి ఉద్దేశాలను తెలుసుకోవడం, దేవుడు చెప్పిన ప్రకారంగా ప్రవర్తించడం. అలా ప్రతి విషయంలో ప్రవర్తించినటువంటి వ్యక్తి ఎవరన్నప్పుడు నోవహు. నిజంగానండి కుటుంబ యజమానిగా నోవహు అలా బ్రతుకుతున్నప్పుడు కుటుంబంలో ఉన్న వారికి ఏమనిపిస్తుంది చెప్పండి? భయం, భక్తి పెరిగిపోతుంటుంది దేవుని పట్ల. ఎందుకు? అమ్మో, మాటల్లో కానీ చేతల్లో కానీ ఏ విషయంలో చూసినా ఇంత గొప్పగా బ్రతుకుతున్నాడు. ఎవరు? యజమానిగా ఉన్నటువంటి మా నాన్న, నా భర్త అని కుటుంబంలో ఉన్నవారు ఆయన చూసినప్పుడు అమ్మో మేము కూడా ఇలాగే ఉండాలి, యజమాని అంటే ఇలాగే ఉండాలి అసలు కుటుంబానికి అని ఆయనని చూసండి అంటే వారందరూ కూడా భక్తిగా బ్రతకడం అనేది చేశారు. అంటే కుటుంబ యజమాని తన కుటుంబాన్ని భక్తిగా నడిపించుకోవడంలో 100% అండి నోహు సక్సెస్ అని చెప్పాలి. 100%. అందుకే కుటుంబం అంతటిని గొప్పగా కాపాడుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. నిజంగా నీ కుటుంబం, నా కుటుంబం, మనందరి కుటుంబాలు బాగుండాలంటే నోహు గారిని మాదిరిగా పెట్టుకొని మనం బ్రతకాలి. ఇది నోహు జీవితం. ఇంకెవరు లేరా అన్నప్పుడు కుటుంబాలు గొప్పగా ఉండాలి అంటే మాదిరిగా పెట్టుకునే వ్యక్తులు ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు మనకు బైబిల్లో. అందులో మరొక వ్యక్తి గురించి కూడా మీకు ఈ సందర్భంలో నేను చెప్పాలి. ఎవరు ఆ వ్యక్తి అన్నప్పుడు ఆయనే యెహోషువ.
యెహోషువ గురించి మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం. ఎవరి యెహోషువ అన్నప్పుడు ఏమండి, ఆ ఎఫ్రాయిమీ గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ గోత్రంలో పుట్టినటువంటి వాడిగా ఏమండి ఈ మోషే గారి దగ్గర ఒక మాటలో చెప్పాలంటే శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. ఏమండి ఎంత బాగా ఉన్నాడు అన్నప్పుడు మోషేతో ఉన్నటువంటి కాలంలో ఆ అరణ్య ప్రయాణంలో కావచ్చు, ఆ సమయంలో కావచ్చు అండి, మోషే గారికి ప్రతి విషయంలో లోపడ్డాడండి. మోషే ఏది చెబితే అది చేసేవాడు. ఇదిగో అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళిపోవాలి, యెహోషువ అనగానే వెళ్ళిపోయేవాడు అంతే. అంటే అవి మోషేతో ఉంటూ మోషే చెప్పింది చేస్తూ అక్కడే పెరుగుతూ పెద్దవాడైపోయాడు, వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాతనండి నిజంగా యెహోషువ జీవితం చూస్తేనండి తాను తన కుటుంబం అంతా కలిసి ఎవరిని సేవించడంలో నిమగ్నం అయిపోయిందో తెలుసా? దేవుణ్ణి. అందుకే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి మాట, ఏమండి ఆ మాట క్రైస్తవులందరికీ ఇష్టం చాలా. అందుకే ఏం చేస్తారన్నప్పుడు ఆ మాటతో కూడినటువంటి ఫ్రేమ్స్ ఏదైనా పబ్లిక్ మీటింగ్లో జరుగుతున్నప్పుడు అక్కడ అమ్ముతున్నారు అనుకోండి, తీసుకొని వస్తారు, కొని తీసుకొచ్చి గోడ మీద అలా తగిలిస్తారు. నిజంగా మంచి వాక్యం. ఆ మాట యెహోషువ తన జీవితంలో నెరవేర్చాడు. మరి తీసుకుని వచ్చి ఇంట్లో తగిలిచ్చావు, గోడకు బాగుంది, మరి నీ కుటుంబంలో మాట నెరవేరుతుందా? కష్టం. ఏమండి ఆయన గురించి మాట్లాడుతున్న మాట చూడండి. ఆయన మాట్లాడుతున్న మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అంతకు ముందు ఏం జరిగింది అన్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఇశ్రాయేల్ పరిస్థితి బాగోలేదు. వాళ్ళందరినీ చూశాడు, చాలా కోప్పడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో ఆయన అంటున్నాడు, మీరు ఎవరిని సేవించినా నాకు అవసరం లేదు, ఇక నేను నా కుటుంబం మాత్రం ఎవరిని సేవిస్తామో తెలుసా? యెహోవాని మాత్రమే సేవిస్తాం. ఏం చేశాడని యెహోవాని సేవిస్తావు నువ్వు? యెహోషువ అని ఆయన అడిగావు అనుకోండి, ఆయన కింద చెప్తున్నాడు యెహోవా ఏం చేశాడో చూడండి. అందుకు ప్రజలు కింద వచ్చును ఏం చేశాడో తెలుసా? యెహోవా ఐగుప్తు దేశంలో దాసుల గృహంలో మనం ఉన్నప్పుడు, మన పితరులు ఉన్నప్పుడు, మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు అక్కడి నుంచి రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలు చేసి మనము నడిచినటువంటి మార్గములన్నిటిలో మనం వెళ్ళినటువంటి ప్రజలందరి మధ్య మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. ఏమండి యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయుల మొదలైన ప్రజలందరూ చాలండి అమ్మా. మళ్ళొకసారి చదువుకుందాం పై వచనం మళ్ళీ చదువుకుందాం. ఐగుప్తు దేశంలో దాసుల గృహంలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏమండి విడిపించాడు, కాపాడాడు. ఆ తర్వాత అరణ్యంలో ప్రయాణంలో ఉన్నప్పుడు మనకు తోడుగా ఉంటూ కాపాడుతూ వచ్చాడు. మన కోసం ఎన్నో కార్యాలు చేశాడు. నిజంగా ఆయన నిజమైన దేవుడు. మన కోసం అంత చేసినటువంటి దేవుని ఎడల మనం అందరం ఎలా ఉండాలో తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే అంత మేలు చేసినటువంటి దేవుడు పట్ల కృతజ్ఞత కలిగి ఆయన చేసిన వాటిని మర్చిపోకుండా బ్రతకవలసిన వారమై ఉన్న మనం ఆయన్ని విడిచిపెట్టి ఎవరెవరినో సేవించడానికి సిద్ధపడడం ఎంతవరకు న్యాయం అంటున్నాడండి. నిజంగా ఈయనుడు ఏం కనపడుతుంది తెలుసా? కృతజ్ఞత. చేసిన మేలును మర్చిపోనటువంటి వ్యక్తిగా మనకు యెహోషువ కనబడుతున్నాడు. అంటే కృతజ్ఞత ఎంత చూపిస్తున్నాడు చూడండి. ఎవరి పట్ల? దేవుని పట్ల. ఏమంటే కుటుంబ యజమానుడిగా ఉన్నటువంటి యెహోషువ దేవుడు చేసినటువంటి కార్యములన్నీ జ్ఞాపకం ఉంచుకొని దేవుడి ఎడల కృతజ్ఞత కలిగి జీవిస్తున్నప్పుడు ఆయన్ని చూస్తున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎలా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. అంటే మేలు చేసిన వారిని మర్చిపోకూడదట. మా దేవుడు ఎంతో గొప్పవాడని మా నాన్న ఎల్లప్పుడూ బ్రతికినంత కాలం ఆయన్ని సేవించాలని పదే 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 చెబుతున్నాడు. నిజమేనా అన్నప్పుడు నిజమే కదా, ఇంత చేసిన వాడినే కదా మేము సేవించాలి, ఇంత మేలు చేసిన వాడి పట్ల కదా కృతజ్ఞత కలిగి జీవించాలని ఆ కుటుంబం అంతా కూడా ఏమండి దేవుణ్ణి సేవించే కుటుంబముగా మారిపోయింది. ఎవరిని బట్టి? యెహోషువను బట్టి, ఇంటి యజమానుడైన ఆయన బట్టి. అంటే యెహోషువను మాదిరిగా పెట్టుకుంటే కుటుంబం బాగుంటుంది అనడానికి కూడా మనకు మంచి ఉదాహరణగా కనబడుతున్నాడు ఆయన జీవితం. అలాగే కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు కూడానండి మనకు కొంతమంది కనబడుతూ ఉంటారు.
ఏమండి, కొంతమంది మనకు కనబడుతుంటారు మాదిరికరంగా బ్రతికిన వారు కుటుంబాల విషయంలో, కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో. అందులో మొట్టమొదటిగా మనం ఎవరి గురించి మాట్లాడుకోవచ్చు అన్నప్పుడు ఏమండి, ఒక కొర్నేలు గురించి మాట్లాడుకోవచ్చు. కొర్నేలి అనగానేనండి, వాస్తవానికి అతను ఇశ్రాయేలీయుడేం కాదు, అన్యుడైనప్పటికీ కూడా దేవుడి గురించి తెలుసుకున్నవాడు, దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతుకుతున్నవాడు. ఇంకా చెప్పాలంటేనండి, అతను మాత్రమే దేవుని ఎడల భయము భక్తి కలిగి బ్రతికినట్లుగా మనకు కనబడదు. అతని కుటుంబం అంతా కూడానండి దేవుడు అంటే భయం అండి, దేవుడు అంటే భక్తి. అందుకే ఎంత మంచి మాట రాయబడిందో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ఏమండి 1వ వచనం నుండి చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు ఉండెను. ఏమండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఏమండి, ఆయన భక్తిగా బ్రతుకుతున్నాడు. ఆయన కుటుంబం అంతా కూడా దేవుని ఎడల భయము భక్తి కలిగి బ్రతుకుతుంది. ఎలా ఉండగలుగుతుందండి ఆ కుటుంబం అంతా? అలా అన్నప్పుడు కొర్నేలులో భక్తి ఉంది, దేవుడు అంటే భయం ఉంది. అంటే కొర్నేలుని బట్టి కుటుంబం అంతా కూడా దేవుళ్ళలో నిలబడిపోయిందండి. అంటే కుటుంబ యజమానిగా ఉన్నటువంటి కొర్నేలి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు, తన కుటుంబాన్ని గొప్పగా నిలబెట్టుకోగలిగాడు. నిజంగా దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నటువంటి కుటుంబ యజమాని ఏం చేస్తాడన్నప్పుడు తన కుటుంబం పైన ఎక్కువ దృష్టి పెడతాడండి. ఎక్కువ దృష్టి. ఎందుకు? అమ్మో, నేను మాత్రమే కాదు, నా కుటుంబం కూడా అది రక్షణలో ఉండాలి, నా కుటుంబం కూడా దేవునిలో ఉండాలి, నా కుటుంబం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. మరణించిన మరుక్షణమే ఇక్కడ ఎలాగైతే మేమందరము కలిసి కుటుంబముగా ఉంటున్నామో ఇందులో ఎవ్వరు కూడా పరలోకాన్ని పోగొట్టుకోకుండా అందరూ పరలోకం రావాలి, అక్కడ కూడా అందరం పరలోకంలో ఉండిపోవాలనుకుంటాడు. నిజంగా ఎంత మంచి లక్షణం అండి. ఈ కొర్నేలులో దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతుకుతున్నాడు. అంటే నువ్వు కుటుంబానికి యజమానుడుగా ఉన్నప్పుడు, నీ కుటుంబం బాగుండాలని నువ్వు కోరుకుంటే కొర్నేలుని మాదిరిగా పెట్టుకొని బ్రతకొచ్చు అనమాట. కుటుంబాన్ని కాపాడుకోవాలని నీకు అనిపిస్తే. అవునండి, ఇంకా ఎవరు ఉన్నారన్నప్పుడు మరొక వ్యక్తి కూడా మనకు కనబడతాడు. ఎవరు ఆ వ్యక్తి అన్నప్పుడు జైలు అధికారి. ఎందుకు ఈ జైలు అధికారి గురించినటువంటి సందర్భం మనకు ఎక్కడ కనబడుతుంది అన్నప్పుడు ఇదే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. ఏమండి, ఒకసారి చూడండి 16వ అధ్యాయము అపోస్తుల కార్యములు 23వ వచనం నుండి చూడండి. 23వ వచనం నుండి, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా పెట్టవలనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించి అతడు అట్టి ఆజ్ఞను పొందినవాడై వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. ఏమండి, ఇక్కడ మనకు చెరసాల నాయకుడు అని కనబడుతున్నాడు. ఇంతకీ అసలు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ కొట్టింది ఎవరిని, చెరసాలలో పెట్టమని ఆజ్ఞ వచ్చింది ఎవరి విషయంలో, వెళ్ళి చెరసాలలో పెట్టినటువంటి నాయకుడు ఎవరు అన్నప్పుడు ఇక్కడ దెబ్బలు తిన్నది ఎవరో కాదండి, పౌలు గారు అలాగే శీల. అంతే కదండి. పౌలు గారు ఇది 2వ ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన. అవునండి, మొదటి ప్రయాణంలో అపోస్తులుడైన పౌలు గారు ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళాడన్నప్పుడు సువార్త ప్రకటించడానికి పౌలు గారు బర్నబాని వెంట పెట్టుకుని వెళ్ళాడు. 2వ ప్రయాణంకి వచ్చేటప్పటికి ఆయనతో పాటు శీలను తీసుకొని బయలుదేరినట్టుగా మనం మొదటి వచనం నుండి చదువుతున్నప్పుడు మనకు కనబడుతుంటది. అలా ఆయన సువార్త ప్రయాణంలో ఉంటున్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ అన్నప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. ఏమండి, పుతోను అనే దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది చాలా ఇబ్బంది పడుతూ ఉండడం, అది చూసిన తర్వాత ఆ పౌలు గారు ఆ దయ్యాన్ని గద్దించగానే దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతుంటది. దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి, ఆ దయ్యాన్ని అడ్డం పెట్టుకొని, ఆ చిన్నదాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నటువంటి వారు చాలా కోప్పడిపోతారు. ఎందుకు? ఈ పౌలు అనేవాడు చేసినటువంటి ఈ పనికి మాకు వచ్చే ఆదాయం పోయింది కనుక ఏం చేయాలి, ఎలాగైనా ఈ పౌలుని విడిచిపెట్టకూడదు అని ఆయన మీద నేరాన్ని మోపడం, ఆ తర్వాత కొట్టించడం, ఆ తర్వాత జైల్లో పెట్టే వరకు తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది అక్కడ.
ఆ సమయంలో ఈ నాయకుడైనటువంటి ఈయన, చెరసాల నాయకుడైనటువంటి ఈయన తీసుకుని వెళ్ళి లోపల త్రోసేస్తాడు. అక్కడ ఏముందో తెలుసా? త్రోసి అనే రాయబడి ఉంటుంది అక్కడ. ఎలా త్రోయడం అంటే ఎలా తోస్తారు చెప్పండి? ఏమండి, జాగ్రత్త చేయబట్టుకుని వెళ్ళి కూర్చోబెట్టడం అనుకుంటున్నారు. త్రోయడం అంటే కాదు, మెడబెట్టి నెట్టడం. అంత కఠినంగా వ్యవహరించినటువంటి ఈ జైలు నాయకుడు, జైలు అధికారి, ఏమండి, ఆ తర్వాత జైల్లో వాళ్ళు కూర్చున్నప్పుడు పౌలు గారు, శీల గారు అండి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత భూకంపం రావడం, ఏమండి చెరసాల గేట్లను ఓపెన్ అయిపోయాయి. కానీ ఖైదీలు మాత్రం అండి ఎవరు తప్పించుకొని పోలేదండి, ఎవరు తప్పించుకొని పోలేదు. కానీ ఆ సమయంలోనండి జైలు అధికారి భయపడిపోయాడు. ఇక ఖైదీలు ఎవరు ఉండరు, అందరూ పారిపోయి ఉంటారు అనుకున్నాడు. అందరూ పారిపోయి ఉంటారు. ఇప్పుడు కానీ ఈ విషయం నా పై అధికారులకు తెలిస్తే నా ప్రాణం ఖచ్చితంగా పోతుంది. కాబట్టి వారు నా ప్రాణం తీయడం కంటే నాకు నేనుగా చంపుకోవడం మంచిదని చచ్చిపోవడానికి సిద్ధపడిపోతాడు. తను తాను చంపుకోవడానికి సిద్ధపడిపోతాడు. ఏమండి, ఆ సమయంలో పౌలు అన్నటువంటి మాట కింది వచనంలో చూస్తే మనకు కనబడుతుంటది. అప్పుడు పౌలు, నువ్వు ఏ హానియు చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు. జైలు అధికారి, నువ్వేమి నీ ప్రాణం తీసుకునే పని చేయకు, ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు కూడా తప్పించుకొని పోలేదు, అందరు ఇక్కడే ఉన్నాం అన్నాడు. ఆ మాట వినగానండి ఆ జైలు అధికారికి అండి అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకు అవకాశం దొరికితేనండి ఖైదీలు ఉంటారో చెప్పండి జైల్లో? ఏమండి, అవకాశం దొరికితే, తప్పించుకొని పోయే అవకాశం దొరికితే జైల్లో ఖైదీలు ఉంటారా? ఉండరు. ఏమండి, అసలు ఈరోజు జైల్లో ఉన్నటువంటి ఖైదీలను కాపాడే విషయంలో పోలీసు యంత్రాంగం అంటే నిద్రపోదండి. ఎందుకు? కొంతమంది జైల్లో ఉన్నవారు తప్పించుకోవడానికి గోడలకు రంధ్రాలు కూడా పెట్టేస్తారు. ఎందుకు? ఎలాగైనా బయటపడాలని. అంటే అలాంటి పరిస్థితి ఉంటుంది ఖైదీలు. కానీ ఇక్కడ ఒక్కరు కూడా వెళ్ళిపోలేదు, నీ ప్రాణానికి హాని చేసుకోవద్దని పౌలు ఆ మాట అనగానేనండి అసలు ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు పౌలు గారు మా పాడినటువంటి పాటలకు, చేసిన ప్రార్థనలకి ఖైదీల మనసు మారిపోయిందండి. అది చూసినటువంటి ఆ జైలు అధికారి నేను కూడా రక్షణ మార్గంలో రావాలనుకున్నాడు. నిజంగా ఆయన రక్షణ మార్గంలోకి రావాలి అని అనుకొని అక్కడితో ఆగిపోలేదండి. అప్పటికప్పుడు ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. పౌలు చేత కుటుంబానికి వాక్యం చెప్పించుకున్నాడు. కుటుంబం అంతా కూడా బాప్తిస్ము తీసుకుని యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడుగా అంగీకరించినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఇంటి యజమాని ఎలా ఉండాలి ఎప్పుడు అన్నప్పుడు తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, రక్షణను నిలబెట్టుకుంటూ, దేవునిలో వారి భక్తి జీవితాన్ని కాపాడుకునేవాడిగా ఉండాలి. ఏమండి, ఇప్పటి వరకు మనం ఎంతమంది జీవితాలను చూసామన్నప్పుడు మొట్టమొదటిగా నోహును చూసాము. ఆ తర్వాత మనం చూసినటువంటి వ్యక్తి యెహోషువ, కొత్త నిబంధనలో మనకు తరచు కొర్నేలియును చూసాము. ఆ తర్వాత జైలు అధికారిని చూసాము. ఎవరిని చూసినా ఇంటి యజమానులుగా ఉన్న వారి దృష్టి ఎప్పుడు కూడా కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో వారు ఉండడమే కాకుండా కుటుంబాన్ని వారు దేవునిలో నిలవబెట్టుకున్నట్లుగా కూడా మనకు కనబడుతుంది. వీరిని బట్టి మనకి ఏమర్థమవుతుంది అన్నప్పుడు మన కుటుంబాన్ని కూడా వారి వలె కాపాడుకోవాలి. ఏ విషయంలో? దేవుని విషయంలో. అవన్నీ మరి మనం కాపాడుకోగలుగుతున్నాం చెప్పండి? ఈరోజు క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాము, భక్తులం అని చెప్పుకుంటున్నటువంటి మన పరిస్థితి ఎలా ఉందన్నప్పుడు, ఏమండి, సంఘానికి భర్త వస్తాడండి, భార్య రాదు. భార్య వస్తుంది, భర్త రాడు. తల్లిదండ్రులు వస్తారు, పిల్లలు రారు. ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు కుటుంబాలు ఉన్నాయన్నప్పుడు ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. ఎక్కడా? సమాజంలో కాదండి, కుటుంబాల్లో పడుతున్నాయి. చెప్పండి, ఏ కుటుంబాల్లో సమాధానం ఉందండి? ఏ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయండి? సమాజంలో ఉన్న కుటుంబాలు అలా ఉన్నాయంటే వదిలేద్దాం. కానీ దేవునిలో ఉన్నామని చెప్పుకుంటున్న కుటుంబాలు కూడా ఎన్ని కుటుంబాలు శాంతి సమాధానాలతో బ్రతుకుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అలాంటి పరిస్థితి లేదంటే కారణం ఇదిగో వీరిని మాదిరిగా పెట్టుకొని బ్రతకకపోవడమే. నిజంగా కుటుంబ యజమాని నేను పురుషుల గురించి చెప్పాను కాబట్టి యజమానురాలుగా ఉన్నటువంటి స్త్రీలకు ఏ సంబంధం లేదు అనుకోకండి. అవండి, ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఈ కాలంలో అయితే కుటుంబాన్ని దేవుళ్ళలో నిలబెట్టుకునే విషయంలో ఎక్కువ బాధ్యత పురుషుల కంటే స్త్రీలదనే చెప్పొచ్చు. ఎందుకు నేను మాట అంటున్నానంటే, ఏమండి, పురుషుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదండి. పురుషుడు ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటాడా అండి? ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఇంటి దగ్గరే ఉన్నాడు అనుకోండి 30 రోజులు, ఏమంటారు? సంతోషం అంటారా? అనరు. మగోడు వై ఉండి బయటికి వెళ్ళి పని చేయకుండా ఇంట్లో ఉంటున్నావు ఇంద్రా అంటారు. అంటే
పురుషుడు ఏం చేయాలి? బయటికి వెళ్ళి కష్టపడి పని చేయాలి, సంపాదించాలి. ఆ తెచ్చినటువంటి సంపాదనతో కుటుంబాన్ని పోషించాలి. కనుక ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడతాడు. కొన్ని కుటుంబాలను చూసినప్పుడు అంటే నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటంటే వీళ్ళ పరిస్థితి అనిపిస్తుంటుంది. ఎందుకు పాపం పిల్లలు లేవకు ముందే వెళ్ళిపోతాడండి ఆ క్యారేజ్ కట్టుకుని పనికి. పిల్లలు నిద్ర లేవక ముందే వెళ్ళిపోతాడు పనికి. పిల్లలు పడుకున్న తర్వాత వస్తాడు. ఎందుకు? అలా పని చేసుకోకపోతే తన కుటుంబం గడవదు కనుక. పిల్లలతో ప్రేమగా మాట్లాడుకోవడానికి కూడా సమయం ఉండదు ఆ కుటుంబాల్లో. అలాంటి పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు కనబడుతుంటాయి. కొన్ని కుటుంబాలు ఎప్పుడు చూసినా బిజీ బిజీ బిజీ. ఏ విషయంలో బిజీ? ఉద్యోగాల్లో బిజీ, పనుల్లో బిజీ. బిజీగా ఉండడం తప్పని నేను చెప్పడం లేదు. బిజీగా ఉండాలి, కష్టపడాలి, పని చేసుకోవాలి. పని చేసుకోవడం తప్పు కాదు. పురుషులైన వారు పని చేయాల్సిందే ఖచ్చితంగా, కుటుంబాన్ని కాపాడుకోవడానికి, సంరక్షించుకోవడం కొరకు, పోషించడం కొరకు. మరి అలా పని చేస్తున్నప్పుడు పురుషులైన వారు కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత, కుటుంబంలో ఉన్న వారి పిల్లలందరినీ కూడా దేవుళ్ళో నడిపించవలసిన బాధ్యత ఎవరు తీసుకోవాలన్నప్పుడు ఎప్పుడు ఇంట్లో ఉండేటువంటి స్త్రీలే కదా. అవునా కదా చెప్పండి? ఆయన వెళ్ళిపోతున్నాడు పనికి, సాయంత్రం వరకు రావడం లేదు. మరి పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరితో ఎక్కువ ఉంటున్నారు? నాతోటే కదా ఎక్కువ ఉంటున్నారు. నాతోటే కదా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అలా నేనేం చేయాలి? నా కుమార్తెను, నా కుమారుణ్ణి ఇదిగో వాక్యంలో పెంచాలి. దేవుని గురించినటువంటి మాటలు నేర్పించాలి. ఎలా నేర్పించాలి? ఏమంటే పిల్లలకు దేవుడు వాక్యాన్ని ఎప్పుడెప్పుడు నేర్పించమని చెప్పాడు అని ఎన్నో సందర్భాల్లో మనం చదువుకున్న మాట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం మనందరికీ బాగా తెలుసు. ఎప్పుడెప్పుడు నేర్పించాలని చెప్పాడు దేవుడు? ఏమండి? కూర్చున్నప్పుడు నేర్పించమన్నాడు. ఏమని? నడిచేటప్పుడు నేర్పించమన్నాడు. పడుకునే ముందు నేర్పించమన్నాడు. లేచిన తర్వాత నేర్పించమన్నాడు. అంటే కూర్చున్నప్పుడట, నడిచేటప్పుడట, పడుకునేటప్పుడట, లేచేటప్పుడు ఎప్పుడు కూడా పిల్లలకు దేవుని గురించినటువంటి మాటలు నేర్పించమని దేవుడు అంత స్పష్టంగా రాసిచ్చాడు. మరి అన్ని సందర్భాలలో కూర్చుని పిల్లలతో మాట్లాడి వారికి వాక్యం చెప్పే అవకాశం ఏమంటే పురుషులకు ఉంటుందా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఉంటుందా? కష్టం. ఎందుకు? బయటికి వెళ్ళి పని చేయాలి కదండి కుటుంబాన్ని పోషించాలంటే. అప్పుడు ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? స్త్రీలుగా, తల్లులుగా తీసుకోవాలి. మీరే బాధ్యత తీసుకొని దేవునిలో గొప్పవారిని పెంచాలి. ఏమండి? కుటుంబం నిజంగా దేవునిలో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? వారి భవిష్యత్తు పాడైపోతుంది. ఈరోజు సమాజం చూడండి, దేవుడి దగ్గరికి రాకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుడు చెప్పిన మాటలు మనం చెబుతున్నా కానీ చెవున పెడుతున్నటువంటి వారు ఎలా మారిపోతున్నారు? రోజు రోజుకైనప్పుడు దొంగలుగా మారిపోతున్నారు, వ్యభిచారులుగా మారిపోతున్నారు, హంతకులుగా మారిపోతున్నారు. ఏమంటే ఎంత దారుణమైన పరిస్థితికి సమాజంలో ఉన్న వారు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు కారణం దేవుని మాటలు వినకపోవడం, దేవుడి దగ్గరికి రాకపోవడమే కదా. మరి మన పిల్లలు మారిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలన్నప్పుడు దేవుడు చెప్పిన ఈ మాటలను వారి హృదయంలో చెప్పించాలి, వారి హృదయంలో పెట్టాలి. ఎవరు? ఈ అవకాశం ఉన్నటువంటి తల్లిగా నువ్వే నేర్పించాలి నీ పిల్లలకి మాటలు. ఎప్పుడు నేర్పించాలి. అలా నేర్పిస్తే ఏమవుద్దన్నప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఒకవేళ నువ్వు దేవుని మాటలు నేర్పించలేదనుకో, దేవుని మాటల్లో ఆ బిడ్డని పెంచకపోతే ఏమైపోతుంది? తన జీవితం పాడైపోతుంది. తన నుంచి వచ్చే తరాలు కూడా పాడైపోతాయి. తెలుసా మీకు? మీ పిల్లలు బాగోలేరనుకోండి, వారి నుంచి వచ్చే పిల్లలు కూడా పాడైపోతారండి. నీ బిడ్డ బాగా పెరిగితే దేవుళ్ళో ఏమవుతారు తెలుసా? వారి నుంచి వచ్చే వారిని కూడా భక్తిగా పెంచగలరు. అంటే నువ్వు నిజంగా సమయం తీసుకొని నీ బిడ్డను భక్తిగా నువ్వు పెంచగలిగితే రాబోయే తరాలను కూడా కాపాడిన దానివి అవుతావు. నిజంగా ఇశ్రాయేల్ విషయంలోనండి ఎలాంటి దారుణమైన పరిస్థితి ఏర్పడిందంటే, ఒకానొక సందర్భం వచ్చేటప్పటికి యెహోవా చేసిన కార్యములు నేను ఎరుగని తరం వచ్చేసిందట. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అంటే దేవుణ్ణి కూడా తెలుసుకోవాలనేటువంటి తరం వచ్చేసింది. ఎందుకు ఆ తరం వచ్చింది అన్నప్పుడు వారి తల్లిదండ్రులు వారికి నేర్పించకపోవడాన్ని బట్టి. ఏమండి? అలాంటి దుస్థితి మన కుటుంబాల విషయాల్లో వస్తే ఎందుకండి ఇంకా కుటుంబం చెప్పండి? ఎందుకు కుటుంబం? అలాంటి పరిస్థితి రావద్దండి. మన పిల్లలు ఎప్పుడు దేవుని తలుచుకోవాలి, దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకాలి. అలా బ్రతకాలంటే ఏం చేయాలన్నప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి అయినా తల్లి అయినా సమయం తీసుకొని ఇదిగో భక్తులైన వారు ఎలాగైతే వారి కుటుంబాలకు వారు మాదిరిగా ఉంటూ వారి కుటుంబాలని కాపాడుకున్నారో వారిని ముందు పెట్టుకొని వారి వలె కుటుంబాలని కాపాడుకునే వారిగా ఉండాలండి. నిజంగా ఈ రోజండి ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి కుటుంబాన్ని బట్టి చాలా సంతోషపడుతున్నాను. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ కుటుంబంలో ఉన్నవారు దేవుళ్ళో ఉండడానికి కారణం ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన అన్నప్పుడు ఆ రత్నాకర్ గారిని కన్నటువంటి తండ్రి దేవసహాయం గారు.
ఎందుకు నేను ఆయన పేరు చెప్తున్నానంటే ఈ సమయంలో ఆయనకు చదువు లేదు. ఆయనకు చదువు లేకపోయినా ఏమంటే ప్రతి వారం మనక చర్చికి వెళ్ళేవాడట. ప్రతి వారం మనక చర్చికి వెళ్ళిపోవడం, ప్రార్థన చేసేవాడట. నాతో ఎన్నో సందర్భాలు నా భార్యగా ఉన్నటువంటి స్నేహితులతో నాతో చెప్పింది, ఏమంటే అసలు నేను ప్రార్థన చేయడం నేర్చుకుంది మా తాత దగ్గర. అంటే మా తాత నాకు ప్రార్థన చేయడం నేర్పించాడు. ఆయన ఎలా ప్రార్థన చేసేవాడంటే ప్రతిరోజు అందరి కోసం ప్రార్థన చేసేవాడు. నిజంగా ఆయన ప్రార్థన చేయకుండా ఎప్పుడు కూడా పడుకునేవాడు కాదు. అసలు నా చిదంతనం నుండి నేను ఏ రోజు కూడా ఆయన ప్రార్థన చేసుకోకుండా పడుకొని ఉన్న రోజు నేను చూడలేదనింది. అందుకే తనకు అదే అలవాటు వచ్చింది. ఇప్పటి వరకు తను ప్రార్థన చేసుకోకుండా పడుకున్న రోజు నేను ఇంతవరకు చూడలేదు. అంటే ఎంత మంచిది. ఎక్కడికి వచ్చింది అన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఇదిగో ఆయన కొడుకులకు వచ్చింది. ఆయన కొడుకులో నుంచి తన మనవరాలకు వచ్చింది. అంటే ఆ తర్వాత తన కూతుర్లోకి వెళ్ళిపోతుంది. ఏమవుతుంది అన్నప్పుడు కుటుంబ యజమాని భక్తిగా ఉన్నప్పుడు తరతరాలు దేవుల్లో నిలబడిపోతాయండి. మీ కుటుంబాలు బాగుండాలి, వారి నుంచి వచ్చేటువంటి తరాలన్నీ కూడా దేవునిలో గొప్పగా నిలవబడాలని మీరు నిజంగా కోరుకుంటే మీరు ఇప్పటి నుంచి మనం ఎంతమంది గురించి మాట్లాడుకున్నాం, నలుగురు గురించి మాట్లాడుకున్నాం, వారిలో ఎవరినో ఒకరిని మాదిరిగా పెట్టుకోండి. మీ కుటుంబాలని ఉన్నతంగా దేవునిలో నిలవబెట్టుకోండి. ఏమండి, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మీ కుటుంబాలు పాడైపోతే మీరు ఎంత సంపాదించినా అంత వ్యర్థం. అది మాత్రం మర్చిపోకండి. ఏమండి, బైబిల్లో మరి రాయబడిన మంచి మాట మనందరికీ తెలుసు. ఏంటా మాట అన్నప్పుడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనం? అలాగే నువ్వు ఎంతమందితో మంచిగుండో, నువ్వు ఏ కార్యాలైనా చెయ్యి, నీ కుటుంబాన్ని నువ్వు కోల్పోతే వాటి వల్ల నీకేం ప్రయోజనం? నిజంగా నీకు ప్రయోజనం ఏంటన్నప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. ముందుగా నేనైనా నా కుటుంబాన్ని ముందుగా కాపాడుకోవాలి, మీరైనా మీ కుటుంబాన్ని ముందుగా కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఇదిగో భక్తులను మాదిరిగా పెట్టుకొని జాగ్రత్తగా కుటుంబ యజమానులు జీవించగలిగితే ఆ కుటుంబం బాగుంటుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఏమండి, ఈ వీరిలో మనం బ్రతుకుదాం, మన కుటుంబాన్ని బాగు చేసుకుందాం, భక్తిలో మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకుందాం. విన్నటువంటి ఈ మాటలు మీ మనసులో పెట్టుకొని మీరందరూ కూడా వీరిని మాదిరిగా పెట్టుకొని జీవిస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఎప్పటి వరకు నాయన బైబిల్ చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తుల్లో భక్తిగా బ్రతికి వారి కుటుంబాలను కాపాడుకున్నటువంటి వారిని మీ పిల్లల ముందు పెట్టాను. వారి జీవితాలను చూస్తున్నప్పుడు తండ్రి, వారి కుటుంబాలను వారే తండ్రి కట్టుకున్నారు, భక్తిలో నిలబెట్టుకున్నారు. మేమందరం కూడా అలాగే ఉండి మా కుటుంబాలను తండ్రి మీ యందు భయము భక్తి కలిగి జీవించే విధంగా నడిపించుకొనుటకు తండ్రిగా సహాయం చేయమని అర్థిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాయన కారకులైనటువంటి రత్నకర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి 2 గర్భఫలాలను నాయన కుమారుడు అన్వేష్ పుట్టినరోజు, తనకు గడిచిన కాలంలోనైనా మీరు తోడుగా ఉండి సహాయం చేసి కాపాడుతూ వచ్చారు. మీరు ఇచ్చినటువంటి ఈ సంవత్సరంలో కూడా తనకు తోడుగా ఉండి కాపాడండి. తన యవ్వనాన్ని కాపాడుకుంటున్నాయన మీ యందు భయము భక్తి కలిగి బ్రతుకుటకు సహాయం చేయమని, రెండో వర్తమానంగా మీ విలువైన మాటలు మాకు చెప్పడానికి సిద్ధపడుతున్నటువంటి ఉపేంద్ర అన్నయ్య గారికి తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని మాకు మీ అన్నయ్య గారికి అనుగ్రహించి మా ఆత్మీయ జీవితానికి అవసరమైన విలువైన సంగతులు వారి నోట మాకు వినిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.